सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:35 సూర్యాస్తమయం 6:23 తిథి అమావాస్య ఉదయం 5:58 వరకు. నక్షత్రం భరణి ఉదయం 8:20 వరకు. వర్జం రాత్రి 9:39 నుంచి 11:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుంచి 9 గంటల వరకు. మరణ దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:16 వరకు. అమృతకాలం లేదు. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం అమావాస్య శుక్రవారం. సూర్యోదయానికి అమావాస్య శుక్రవారం కలవడం అనేటువంటిది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదండి. మనకు అమావాస్యలో దీపావళి అమావాస్య ప్రసిద్ధమైనది. ఆ రోజు ఏం చేస్తాం? లక్ష్మీ పూజ చేస్తాం. అలా అమావాస్య అనేటువంటిది లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అని గుర్తించాలి. ఏమిటి లక్ష్మీదేవికి అమావాస్యకి సంబంధం ఏమిటి? జాగ్రత్తగా ఆలోచన చేయండి. సూర్యనారాయణుడు ఏం చేస్తున్నాడు? అర్కవ్రతం అని వ్రతాన్ని వర్ణించారు. ఏమిటా అర్కవ్రతం అంటే రాజుగారు చేస్తారట పని. అలా చేస్తే బాగుంటుందట. ఏమిటి అంటే సూర్యుడు ఎలాగైతే అన్ని ప్రదేశాల నుంచి నీటిని తెలియకుండా పైకి తీసేసుకుని అందరికీ తెలిసేలా చక్కగా వర్షిస్తాడో అలాగా పన్నులు తీసుకునేటప్పుడు ఏ వ్యక్తులకు బాధ కలగకుండా ఇబ్బంది కలగకుండా తీసేసుకుని అందరికీ సౌకర్యాలు కల్పించేటప్పుడు మాత్రం అందరికీ తెలిసేలా ఎక్కువ మంది ఉపయోగించుకునేలా సౌకర్యాలు కల్పిస్తుంటే తన రాజ్యంలో వాడు అర్కవ్రతం చేసినట్లు అన్నారు. అలాగా లక్ష్మీదేవి జలస్వరూపం. ఆ నీటిని మనం లక్ష్మీదేవిగా భావన చేయాలి. ఎందుకని? పంటలన్నిటికీ మూలం నీరే. పంటలే నిజమైన లక్ష్మి, రూపాయి కాగితాలు కాదండి. కాబట్టి ఆ సంపదలన్నిటి ఉత్పత్తికి కూడా నీరు కారణం కావడం వల్ల ఆ నీటిని స్వీకరించి పైకి మళ్ళీ వర్షించేటువంటి సూర్యనారాయణమూర్తి లక్ష్మీ స్వరూపుడు. ఆయనకి ఇష్టమైనది అమావాస్య. కాబట్టి లక్ష్మీదేవికి కూడా అమావాస్య ఇష్టమైనది. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం ధనంతో కొనేది కాదు. ఏకాకిననే భ్రమ నుంచి బయటపడి ఏకత్వాన్ని అర్థం చేసుకోవడమే యోగం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మౌనం పాటించేటువంటి వ్యక్తి అద్భుతవంతమైనటువంటి ప్రభావంతో జీవిస్తాడు అని శాస్త్రం. ధ్యానంలో పాటించేటువంటి మౌనం ఆత్మశక్తిని పెంచేటువంటి గొప్ప
ఔషధీయుక్త తత్వం. మౌనధారణ సంస్కారవంతమైనటువంటి భూషణంగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. పరిణతి చెందినటువంటి మనస్తత్వానికి, ఆలోచన పరిధికి అది నిదర్శనంగా నిలుస్తుంది. చలించే భావ సముదాయం వాచకంగా పెదవుల ద్వారా పరివ్యాపితమవుతోంది. విషయ భోగలాలసతకు, జీవన వాహినికి నెలవుగా ఉన్నది. గాడి తప్పే గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుంది మనిషిని అని చెప్పేసి శాస్త్రం. అందుచేత మౌనం అనేటువంటి ఈ దివ్య తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించటం సర్వత్రా కూడా శుభదాయకమే. అంతేకాకుండా వారంలో ఒక్కరోజైనా సరే మౌనంగా గడపాలి అనేటువంటి ఒక జిజ్ఞాస గనక ఏ వ్యక్తిలో అయితే వస్తుందో ఆ వ్యక్తి పరిపూర్ణవంతమైనటువంటి జ్ఞానప్రాప్తికి మార్గదర్శకుడుగా తన జీవితాన్ని మార్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అంతేకాకుండా మౌనం సర్వార్థ సాధనం అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. కోపం అనేటువంటిది రానియకుండా మౌనంగా గనక సమస్యల్ని గనక పరిష్కారం చేసుకున్నట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి జీవనం గడపటానికి ఇది బాగా సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇంద్రియ నిగ్రహంలో మౌనం పాటించడం కూడా ఒక అద్భుతవంతమైనటువంటి తత్వంగా గుర్తెరిగితే ప్రతి చిన్న విషయానికి కూడాను కోపతాపాలు లేకుండా ఆచితూచి అడుగు వేయటానికి మౌనం దివ్యతత్వాన్ని ప్రసాదిస్తుంది అని మన భారతీయ సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తోంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఉండి ఉండి ఇతండు గొడవ పెంచుచున్నాడటంచు పండబారని కాయ కొరకు ఇరుకున బడకునా స్వామి. పండబారిన నాటి మాట చూసుకోవచ్చు నా ఎడద నిండియుండుము చాలు భద్రగిరి పుణ్య నిలయ శ్రీరామ. ఓ శ్రీరామచంద్రమూర్తి, ఉండి ఉండి ఇతండు గొడవ పెంచుచున్నాడటంచు పండబారని కాయ కొరకు ఇరుకున బడకునా స్వామి. ఉండి ఉండి ఈ భక్తుడు హద్దులు మీరి మరి నన్ను ఇరుకున పెడుతున్నాడు. ఇంకా పక్వస్థితికి ఇతని భక్తి చేరుకోలేదు. పరిపక్వ స్థితి రాకుండానే నీ దగ్గరికి చేర్చుకో అని నన్ను వేధిస్తున్నాడు అని నువ్వు ఏమీ ఇరుకున పడకు స్వామి. ఉండి ఉండి ఇతండు గొడవ పెంచుచున్నాడటంచు పండబారని కాయ కొరకు ఇరుకున బడకునా స్వామి. ఇది పరిపక్వం కానటువంటి ఫలమైనట్టయితే ఈ ఇంకా పండనటువంటి ఈ ఫలం కోసం నువ్వు ఇబ్బంది పడకు. ఈ పక్వం కాని ఈ కటిక కాయనే నీకు నైవేద్యం చేసి స్వామి నీవు స్వీకరించు అని బలవంతం చేయటం వల్ల ఈ భక్తుని కోసం ఈ పక్వం కాని ఫలం నువ్వు స్వీకరించద్దయ్యా. దానికోసం నువ్వేమీ ఇబ్బంది పడద్దు. ఉండి ఉండి ఇతండు గొడవ పెంచుచున్నాడటంచు పండబారని కాయ కొరకు ఇరుకున బడకునా స్వామి. పండబారిన నాటి మాట చూసుకోవచ్చు
ఇది పరిపక్వ స్థితి చేరుకున్న తర్వాత అప్పటి సంగతి అప్పుడు ఆలోచించుకోవచ్చయ్యా. అప్పుడు నువ్వు దీన్ని స్వీకరిస్తావా లేదా అది తర్వాత విషయం, అప్పటి విషయం. కనుక పండబారిన నాటి మాట చూసుకోవచ్చు, కానీ అప్పటి వరకు కూడా నా ఎడద నిండియుండుము చాలు. ఇది పరిపక్వ స్థితికి చేరుకునేంత వరకు కూడా నా హృదయంలో సంపూర్ణముగా కొలువై ఉండు స్వామి, నన్ను సన్మార్గంలో నిలుపు. ఉండి ఉండి ఇతండు గొడవ పెంచుచున్నాడటంచు పండబారని కాయ కొరకు ఇరుకునబడకునా స్వామి. పండబారిన నాటి మాట చూసుకోవచ్చు, నా ఎడద నిండియుండుము చాలు. భద్రగిరి పుణ్య నిలయ శ్రీరామ అంటూ ఆ శ్రీరామచంద్రమూర్తిని ఆత్మ పరిశీలనతో, ఆర్తితో, భక్తితో, చిత్ర విచిత్రములైన చమత్కారములతో ఆ స్వామిని వేడుకుంటూ అద్భుతమైనటువంటి శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి భద్రగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై శ్రీరామ్. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ, నాకున్నది నీవొక్కడవే ఉమానాథ. ఉన్నది నీవొక్కడవే ఉమానాథ. నమః శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నమో నమః శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. పరమేశ్వరుడు వివాహయాత్రకు బయలుదేరుతున్నాడు. దివ్యమైన వృషభము అలంకరించబడి ఉన్నది. యో ధర్మ ఉచ్యతే వేదై శాస్త్రై సిద్ధమహర్షిభిః. ధర్మమే వృషభముగా ఉన్నది. ఆ వృషభారూఢుడై మహాదేవుడు భాసిస్తున్నాడు. తమారూఢో మహాదేవో వృషభం ధర్మవత్సలః సుశుభేతీవ దేవర్షి సేవితః సకలైర్వ్రజన్. ధర్మవత్సలః అనే చక్కని మాట ఇక్కడ ప్రయోగించారు. ఆయన ధర్మవత్సలుడు అంటే ధర్మము పట్ల వాత్సల్యము కలవాడు, ధర్మప్రేమి అని దీని యొక్క అర్థాన్ని చెప్పుకోవచ్చు. అంటే పరమేశ్వరుడుకు ధర్మం అనగా వాత్సల్యం ఉన్నది. అందుకే ఆ వృషభాన్ని ఆయన చేరదీసి దాన్ని వాహనంగా తీసుకున్నాడు. కనుకనే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవంతుడి వాత్సల్యం ఉంటుంది అని ఇక్కడ వ్యాసదేవుడి శబ్దము ద్వారా తెలియజేస్తున్నాడు. అందుకు శివుని యొక్క వాత్సల్యాన్ని పొందాలి అంటే ధర్మాన్ని ముందు కలిగి ఉండాలి. భక్తవత్సలుడు అని పేరు ఆయనకి సహజంగా ఉన్నది. అదేవిధంగా ధర్మవత్సలహ అని పేరు కూడా చెప్పబడుతున్నది. అందుకు ధర్మము భక్తి ఈ రెండే భగవంతుని యొక్క వాత్సల్యానికి నోచుకునేలా చేస్తూ ఉంటాయి. ఈ విధంగా బయలుదేరుతున్న పరమేశ్వరుని యొక్క వైభవాన్ని ఒక చక్కని శ్లోకంలో అందిస్తున్నారు వ్యాసుడు. ఏభిస్సమైతై సకలైర్మహర్షిభిః బభౌ మహేశో బహుశౌత్యలంకృతః హిమాలయహ్వస్య ధరస్య సంవ్రజన్ పాణిగ్రహార్థం సదనం శివాయాః. శివాయాః పాణిగ్రహార్థం అంటే పార్వతీదేవి పాణిగ్రహణమునకై పరమేశ్వరుడు సకల దేవతలతో ఋషులతో కలిసి బయలుదేరుతున్నాడు. ఇది శివుని యొక్క గమన మహోత్సవము అని ఈ ఘట్టానికి పేరు. ఇటువంటి దివ్య ఘట్టం పూర్తయినది. ఎప్పుడైతే హిమవత్పర్వత ప్రాంత సమీపానికి ఈ భవ్యమైన శివుని యొక్క యాత్ర అంతా సాగుతున్నదో ఆ సమయంలో ఇక్కడికి శివుని పరివారము వచ్చింది అనేటువంటి వార్తని హిమవత్పర్వతానికి చేరవేయడానికై నారాయణుడు నారదుని పంపించాడు. ఆ నారదుడు ఇప్పుడు చేరుకున్నాడు ఓషధీప్రస్థ నగరంలోకి. అక్కడికి చేరుకునేటప్పటికల్లా ఓషధీప్రస్థమంతా చక్కగా అలంకరింపబడి ఉన్నది. ముఖ్యంగా అద్భుతమైన మండపాలు చాలా కనబడుతున్నాయి. సువర్ణ కలశైర్జుష్టం రంభాది బహుశోభితం. బంగారు కలశములతోనూ అద్భుతమైన అరటి చెట్లతోనూ సహస్రస్తంభ సంయుక్తం సహస్రస్తంభములతోనూ నిర్మించబడినటువంటి విచిత్రం పరమాద్భుతం. అద్భుతమైన వేదికల్ని మండపాలని చూసి నారదుడు విస్మయానికి లోనయ్యి చుట్టూ పరికించుతూ ఉన్నట్ట. ముఖ్యంగా నారదునికి కనబడినటువంటి అనేక చిత్రములు శిల్పములు చూసి ఆయన ఆశ్చర్య పొందాడు. నారదుని యొక్క విగ్రహమే అక్కడ నారదుడు చూసి ఆనందపరవశుడయ్యాడు, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్ట. ఆ సమయంలో హిమవంతుడు అతని పుత్రుడైన మైనాకుడు అక్కడికి వచ్చి, మహర్షి తమరొక్కరు ఇలా వేంచేయడంలో ఉద్దేశం ఏమిటి?
పైగా చుట్టూ ఆశ్చర్యపోతున్నారేమిటి అని అడగగానే అప్పుడు నారదుడు అంటున్నాడు, ఎవరు వస్తున్నారని నేను చెప్పబోతున్నానో వారందరూ ఇప్పటికే ఇక్కడికి వచ్చేరేమో అనిపిస్తున్నదయ్యా అన్నట్ట. ఈ మాటలో ఉన్నటువంటి చమత్కారం వారు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టింది. అంటే అక్కడ సమస్త దేవతల యొక్క శిల్పములు ఉన్నాయి. అక్కడ విష్ణువు యొక్క శిల్పములు, ఇంద్రుని శిల్పములు, అదేవిధంగా అప్సరసల యొక్క శిల్పములు, శివుని యొక్క లీలలు ఇత్యాదులన్నీ కూడా అక్కడ చెక్కబడి ఉన్నాయి. బ్రహ్మదేవుని యొక్క, సరస్వతీదేవి యొక్క అద్భుతమైన ప్రతిమలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉంటే జీవకళ ఉట్టిపడుతుంది వాటిలో. కనుకనే ఏ ఏ దేవతలు రాబోతున్నారని నేను చెప్పబోతున్నానో వారందరూ అప్పుడే ఇక్కడికి వచ్చారా అనిపించేటంత అద్భుతంగా ఇక్కడ ఈ శిల్పములు ఉన్నాయని మెచ్చుకున్నాడు నారదుడు. ఎప్పుడైతే పరమేశ్వరుడు వస్తున్నాడని తెలుసుకున్నారో వెంటనే హిమవంతుడు మరికొంతమంది ముఖ్యమైనటువంటి పర్వతులు స్వామిని ఎదుర్కొనడానికి వెళుతున్నారు. ఇక్కడ పెళ్లివారికి ఎదురేగుట అనేటువంటి ఘట్టాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ ఏర్పరిచిన పద్ధతి సంప్రదాయ ప్రకారంగా ఏంటంటే మగవారందరూ వెళ్ళి ముందు వాళ్ళని ఎదుర్కొని తీసుకొస్తారు. ఎక్కడి వరకు అంటే సరిగ్గా ప్రాసాదము అనగా కోట యొక్క ద్వారం వరకు, ముఖద్వారం వరకు తీసుకొస్తారు. అక్కడికి వచ్చేటప్పటికి ముత్తైదువులు ఇల్లాలు కలిసి మంగళహారతులు ఇచ్చి పెళ్లి కొడుకుని లోపలికి తీసుకురావాలి. ఇది పద్ధతి అనమాట. ముందుగా బయలుదేరి వెళ్ళారు హిమవంతుడు మొదలైనటువంటి వారు. అథాకన్య గిరీశ్చ నిజపుర్యుపకంఠత ప్రాప్తమీసం సర్వగం వై ముముదేతి హిమాలయ. నిజపురి ఉపకంఠత అంటే తన యొక్క పట్టణపు పొలిమేరకు చేరుకున్నాడు పరమేశ్వరుడిని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు హిమవంతుడు మొదలైనటువంటి వారు. ఎలాగో అంటే అత సంభృత సంభార సంభాషాం కర్తుమీశ్వరం. సరైన సంభారములన్నీ ఏర్పాటు చేసుకుని కొంతమంది పురోహితులతోనూ ముఖ్యమైన బంధుబలగంతోనూ అక్కడికి చేరుకుని ఒకవైపు భక్తి, మరొక వైపు ఆనందము, ఈ రెండు ముప్పిరుగొనగా ప్రశంసిస్తూ ఆ దేవసేనను చూసి హిమవంతుడు విస్మయానికి లోనయ్యాడు. మొత్తం దేవతలందరూ అక్కడ కనిపిస్తున్నారు. ఏ ఏ దేవగణముల్ని వేదాదులు వర్ణించి ఉన్నాయో ఆ దేవతలందరూ సమూహముగా అక్కడ కనిపించగానే ఇటు చూస్తే పర్వతసేన, అటు చూస్తే దేవసేన. దేవసేనాం తదా దృష్ట్వా హిమవాన్ విస్మయం గతః జగామా సమ్ముఖస్తత్ర ధన్యోహమితి చింతయన్. ఆ దేవసేననికి ఎదురుగా వెళుతూ ధన్యోహం అనుకున్నట్టు హిమవంతుడు. ఇంతమంది దేవసేనలు తమ ఇంటికి వస్తున్నారంటే అది తన యొక్క ధన్యత. ఎందుకంటే దేవదేవుడే వస్తున్నప్పుడు ఇంకా దేవసేన విషయంలో ఆశ్చర్యం ఉన్నది. పైగా పరమేశ్వరుని యొక్క అద్భుతమైన రూపాన్ని చూసి ఇదివరకు తపోభంగిమలో ఉన్నప్పుడు చూశాడు హిమవంతుడు. ఇప్పుడు చూసినది వరవేషంలో. అది కూడా ఎలా ఉన్నాడు? వృషభస్థం ప్రసన్నాస్యం నానాభరణ భూషితం దివ్యావయవలావణ్య ప్రకాశిత దిగంతరం. వృషభవాహనుల రూఢుడై అన్ని ఆభరణములు అలంకరించుకుని దివ్యమైన అవయవముల యొక్క లావణ్యపు కాంతులు దిగంతాలలో ప్రకాశిస్తూ ఉండగా సుసూక్ష్మాహత సత్పట్ట వస్త్రశోభిత విగ్రహం. మెత్తనైనటువంటి పట్టుతో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించాడు. సద్రత్న విలసన్మౌళిం విహసంతం శుచిప్రభం. చక్కని కిరీటం పెట్టుకున్నాడు. పైగా నిర్మలమైనటువంటి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ చిరునవ్వు కాంతులతో ఆ చుట్టూ వాతావరణమే మంగళకరంగా మారినది. అటువంటి స్వామిని చూసి ఆ చుట్టూ ఉన్నటువంటి విశ్వాది దేవతలను చూసి నమస్కారం చేసి వారిని తోడ్కొని వస్తున్నాడు. ఇప్పుడు ఇలా ఉంటూ ఉండగా అక్కడ నారదుడు ఈ వార్త చెప్పి ఎప్పుడైతే నిలబడ్డాడో ఆయన్ని మేనాదేవి అక్కడ ఉంచినదిట. వాళ్ళందరూ వెళతారు కానీ నువ్వు ఒక సాయం చేయాలి నాకు అన్నది. ఏమిటంటే నాకు పెళ్లి కొడుకుని ఇంతవరకు చూడలేదు, శివుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు. మా ఆయన వెళ్ళాడు, ప్రార్థన చేశాడు మొదట, తర్వాత మా అమ్మాయి తపస్సు చేసి చూసింది. అందరూ చెప్తున్నారు శివుడు చాలా బాగుంటాడని. ముందు నువ్వొచ్చి వర్ణించావు, నేను ఇంతవరకు చూడలేదు. పెళ్లి కొడుకుని ఇప్పటి వరకు నేను చూడకపోవడం ఆశ్చర్యమే. పెళ్లి కొడుకు ఎలాగుంటాడో నాకు చూడాలనున్నది. ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు కదా, శివుడు ఎలా ఉంటాడో నాకు నువ్వు చూపించాలి అని అక్కడ ఉన్నటువంటి కోట యొక్క బురుజు పైకి తీసుకువెళ్ళిందిట. సౌధ ఉపరి భాగం అక్కడికి తీసుకువెళ్ళి ఇక్కడ నుంచి ఆ వస్తున్న వారందరూ మనకు కనబడతారు. ఆ విధంగా ఈ కోట నిర్మాణం చేయబడి ఉన్నది. అక్కడెక్కడో ఊరి పొలిమేరల నుంచి కోట వరకు వస్తున్న వాళ్ళందరూ స్పష్టంగా కనబడే విధంగా ఆ దుర్గము నిర్మింపబడి ఉన్నది. అలాంటి ఓషధీప్రస్థ దుర్గము యొక్క ఆ సౌధ ఉపరి భాగంపై నారదుని వారిని తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు నాకు చూపించు, శివుడెవడో నేను పోల్చుకోవాలి, చూసి ఆనందిస్తాను ముందుగానే అన్నది మేనాదేవి. అయితే ఇక్కడ ఈ విధంగా మేన తనని చూడాలనుకుంటున్నది అని ఆ పరమేశ్వరునికి తెలిసినది. ఎందుకంటే అందరి హృదయాల ఇంగితము తెలిసినటువంటి భగవానుడు, సర్వజ్ఞుడు, సర్వ హృదయవాసి అయినటువంటి పరమాత్మ వెంటనే మేనాదేవికి ఒక విధమైన తత్వజ్ఞానం కలిగించాలనుకున్నట్ట. శివోపిచ తదా తస్యాం జ్ఞాత్వా అహంకారమాత్మనః ప్రాహ విష్ణుంచ. ఆయన ఈ మేనాదేవి యొక్క అహంకారం తెలిసిన వాడై అన్నారు. ఇక్కడ అహంకారం అంటే పొగరమూత్తనమని మాత్రమే కాదు.
దేహాభిమానము అని అర్థం. ఇక్కడ దేహాదుల యొక్క లావణ్యాలు మాత్రమే చూసి దేహమే ఆత్మ అనుకునేటువంటి అజ్ఞానాన్ని అహంకారం అనాలి. అలాంటి తత్వదృష్టి లేనటువంటి ఆ మేనాదేవికి తత్వజ్ఞానము తెలియజేయాలి అనుకున్న పరమేశ్వరుడు విష్ణువుని బ్రహ్మని ఆజ్ఞాపించి, మీరు ఈ దేవసేనని ఏ విధంగా తీసుకువెళ్తారంటే, ముందుగా దేవతలు వెళ్ళాలి, తర్వాత మీరు వెళతారు, తర్వాత నేను నా పరివారము ఆ వెనకాల వస్తాం, ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పాడు. ముందు తాను కాకుండా వెనుక తాను వచ్చేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే శివుడు ఈ విధంగా చెప్పాడో విష్ణువు ఆ విధంగానే గమన పద్ధతిని ఏర్పాటు చేశారు. ఏతిస్మిన్ సమయేమేనా సేనాంచ పరమాం శుభాం నిరీక్షంతి మునే దృష్ట్వా సామాన్యం హర్షితా భవత్. ఆ దూరం నుంచి వస్తున్న దేవసేనలు, వాళ్ళ కిరీటాలు, వాళ్ళ రథాలు అవన్నీ చూసి గొప్ప గొప్ప పరివారం కలవాడే మా పెళ్లి కొడుకు అనుకున్నదట మేనాదేవి. నానావాహన సంయుక్త నానావాద్యపరాయణా పతాకాభిర్విచిత్రాభిరప్సరోగణ సంయుతా. అనేక రకాల వాహనాలు, ఎందుకంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధమైన వాహనములు ఉన్నాయి. పైగా రకరకాల వాద్యములు మోగుతూ ఉన్నాయి. ఆ రథములపై ధ్వజములు రెపరెపలాడుతున్నాయి, విచిత్రమైన కాంతులతో ఉన్నాయి. అప్సరోగణముల యొక్క నాట్యములు, వాళ్ళ యొక్క శోభలు అక్కడ ప్రసరించుతూ ఉన్నాయి. మేనా ప్రహర్షిత ఆసీత్, చాలా తృప్తిపడిందిట మేనాదేవి. ఈ లోపల ముందుగా వచ్చిన యక్షగణములు వస్తూ ఉన్నాయి. ఏతస్మిన్నంతరే యక్ష మణిగ్రీవాదయశ్చయే. ఆ మణిగ్రీవుడు నలకూబరుడు వీరు కుబేరుని యొక్క పుత్రుడు. అలాంటి మణిగ్రీవుడు వస్తున్నాడు, ఆ వెనకాల యక్షగణములు వస్తున్నాయట. ముందు వాళ్ళని చూసింది మేనాదేవి. చూసిన వెంటనే నారదుడితో అంటున్నది, అదిగా వస్తున్న అతడు చాలా అందంగా ఉన్నాడు, ఆయనైనా శివుడంటే, పైగా చక్కటి అలంకారాలు ఉన్నాయి, శోభాయమానంగా ఉన్నాడు, మంచి యవ్వనంలో ఉన్నాడు, అతడైనా శివుడంటే అనగానే వెంటనే నారదుడు అంటున్నాడు, శివుడంటే ఏమనుకున్నాం, అతడు ఆ శివుడి కాలి కొనగోరుకు కూడా సరిపోడు, అంత అల్పుడైనటువంటి వాడు. ఇతనికి పైన ఎందరో దేవతలు ఉన్నారు, ఆ దేవతలకు పైవాడా పరమేశ్వరుడు. అందుకే ఇతడినే చూసి నువ్వు శివుడిని ఆశ్చర్యపోతున్నావు, ఇంకా శివుడిని చూస్తే ఎంత ఆశ్చర్యపోతావో. ఇతడు ఆ శివుని యొక్క దాసానుదాసుడు సుమా అని అప్పుడు నారదుడు చెప్పాట. ఓహో, అంత గొప్పవాడా శివుడిని మనస్సులో అనుకుంటుంది మేనాదేవి. తర్వాత కొంతసేపటికి అగ్నిదేవుడు వస్తున్నాడు. మహా తేజస్సుతో శోభాయమానంగా ఉన్నాడుతూ చక్కని అలంకారములు ధరించున్నాడు అగ్నిదేవుడు. అలాంటి అగ్నిని చూసిన వెంటనే ఆ మహావర్చస్విగా వస్తున్న అతడే శివుడా అన్నదట. అయ్యయ్యో, నువ్వు చాలా భ్రాంతి పడుతున్నావు, ఇతడు కూడా శివుని తేజస్సులో శతాంశము కూడా కాదు. అసలు ఆ పరమేశ్వరుడు ఆయన తేజస్సు వర్ణనీయము కాదు, ఇతడు కేవలం అగ్నిదేవుడు మాత్రమే అని చెప్పాడు. ఇలా అనేక రకమైన దేవగణములు వస్తూ ఉన్నారు. ఈమె ఆశ్చర్యపోతూ ఇతడేనా అంటూ ఉన్నది, ఇతడు కాడు అని చెప్తూ ఇంకా శివుని యొక్క శోభను చెప్తూ ఉండడంతో శివుని యొక్క సౌందర్యం ఇంకా గొప్పగా ఉంటుందనే భావన చేస్తూ ఉన్నది మేనాదేవి. ఆ తర్వాత ఇంద్రాది దేవతలు వస్తున్నారు. వారిని కూడా చూసి ఈ విధంగా ప్రశ్నించడం, వెంటనే నారదుడు కాదని చెప్పడం ఇలా జరుగుతూ ఉండగా అప్పుడు మధ్యలో నారదుడు చెప్తున్నాడు, నువ్వు ఎవరు గొప్పవాడు కనబడినా అతడే శివుడేమో అని అంటున్నావు, కానీ వీళ్ళందరూ కూడాను ఆ శివుని ముందు చాలా అల్పులు సుమా. ఆ పరమేశ్వరుడు దేవదేవుడు, ఆయన శోభను వర్ణించాలంటే వేదముల వాక్కులు కూడా చాలవు అంటూ శివుని యొక్క వైభవాన్ని తాను వర్ణించడం మొదలు పెడుతున్నాడు. ఈ లోపల దూరం నుండి శివుడు ఆ మేనాదేవి యొక్క సంకల్పాన్ని తెలుసుకుని ఆమెకు బుద్ధి చెప్పాలని ఒక లీల చేశాడు. ఆ లీల ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామः సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తేన గత్వా పురీం లంకాం, తేన గత్వా పురీం లంకాం. రాముడు ఆ సేతు మార్గంలో లంకలోకి ప్రవేశించాడు. యుద్ధంలో రావణాసురుని సంహరించాడు. సీతను స్వీకరించి పరాయి ఇంటిలో చాలా కాలం ఉన్నటువంటి తన భార్యను ఎలా పొందటం అని బాగా సిగ్గుపడ్డాడని తాత్పర్యం. శ్రీరాముడు సముద్రం మీద సేతువు కట్టాడని తెలుసుకున్నాం కదా. వానర సైన్యంతో రాముడు లంకలోకి ప్రవేశించాడు.
శుభశకునాలను చూసి లక్ష్మణుడితో మనకు విజయం లభిస్తుంది అన్నాడు. శ్రీరాముడు వానరులతో కలిసి త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి లంకా పట్టణం చూశాడు. అప్పుడు పట్టణ గోపురం మీద స్త్రీలతో కలిసి వస్తున్నటువంటి రావణాసురుణ్ణి శ్రీరాముడు సుగ్రీవుడు చూశారు. సుగ్రీవుడు తట్టుకోలేక ఆకాశానికి ఎగిరి రావణుడి కిరీటాన్ని పడగొట్టి యుద్ధం చేసి తిరిగి రాముడి దగ్గరికి వచ్చాడు. రాముడు వానర సైన్యంతో లంకను ముట్టడించాడు. అంగదుడిని రాయభారం చేసి రమ్మన్నాడు. రావణుడు ఆ మంచి మాటలను వినలేదు. యుద్ధం ప్రారంభమైంది. లంకాపట్టణ తూర్పు ద్వారాన్ని కుముదుడు అనేటువంటి వానరవీరుడు, దక్షిణ ద్వారాన్ని శతవలి అనేటువంటి వానరవీరుడు, పశ్చిమ ద్వారాన్ని సుషేణుడనేటువంటి వానరవీరుడు, ఉత్తర ద్వారాన్ని శ్రీరామ లక్ష్మణ సుగ్రీవులు వీళ్ళంతా ముట్టడించారు. ఇంద్రజిత్తు వచ్చి యుద్ధం చేస్తూ నాగపాశాలతో రామలక్ష్మణులను బంధించారు. సీతాదేవి త్రిజట అనేటువంటి రాక్షస స్త్రీతో విమానంలో వచ్చి రామలక్ష్మణులు చూసి బాధపడి తిరిగి అశోకవనానికి వెళ్ళి దుఃఖించసాగింది. వానరులు రోధిస్తూ ఉండగా గరుత్మంతుడు వచ్చి రామలక్ష్మణులకు గల నాగపాశాలను విడిపించి వెళ్ళిపోయారు. తర్వాత హనుమంతుడు ధూమ్రాక్షుణ్ణి బండరాతితో కొట్టి చంపాడు. అంగదుడు కత్తితో వజ్రధర్మిష్ఠుణ్ణి సంహరించాడు. హనుమంతుడు అకంపనుడు వాడిని అనుకుంటేనే కంపనం వస్తుందట. అకంపనుడు చెట్టుతో కొట్టి హతమార్చాడు. నీలుడు రాతి బండతో ప్రహస్తుడి తలను పచ్చడి చేసి చంపేశాడు. రావణాసురుడు గర్వంగా యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో పరాజయం పొందాడు. అప్పుడు రాముడు, బాగా అలిసిపోయావు, నువ్వు విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు వద్దులే, మళ్ళీ రేపు యుద్ధం చేస్తాంలే అని అన్నప్పుడు రావణుడి గర్వం అణిగిపోయింది అంటారు. అందరి ముందర అవమానం పాలయ్యాడు. అంతలో కుంభకర్ణుడు నిద్ర లేచి రాముడితో యుద్ధం చేసి నేల మీద శాశ్వత నిద్రలోకి పాపం వెళ్ళిపోయాడు. వాడి పని నిద్రపోవటం సగం, ఇంక పూర్తి నిద్రపోయాడు, ఇంక లేపేవాళ్ళు వదురులేని. తరువాత రావణపుత్రులు హతమయ్యారు. ఇంద్రజిత్తు వచ్చి రామలక్ష్మణులు మూర్ఛపోగొట్టాడు. అప్పుడు హనుమంతుడు ఔషధులను తెచ్చి రామలక్ష్మణులు మూర్ఛ నుంచి లేపాడు. నికుంభుణ్ణి హనుమ హతమార్చాడు. రాముడు మకరాక్షుణ్ణి పడగొట్టాడు. ఇంద్రజిత్తు వచ్చి మాయాయుద్ధం చేశాడు. లక్ష్మణుడు ఇంద్రజిత్తును సంహరించాడు. రావణుడు దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. తటాలను కత్తిని తీసి సీతను ఇంకేం నరకాలని చూశాడు. అప్పుడు సుపార్శ్వుడనేటువంటి మంత్రి అడ్డంబడి ఈ కోపాన్ని రేపు రాముడి మీద చూపించు అన్నాడు. ఇది ఇక్కడ చూపించేది. రావణాసురుడి సభంతా ఖాళీ అయిపోయింది. కేవలం కొద్దిమంది రాక్షసులే ఉన్నారు. ఒకరో ఇద్దరు మిగిలారేమో అంతే. యుద్ధరంగంలోకి వెళ్ళినటువంటి రాక్షసులు తిరిగి ఎవరు రావటం లేదని లంకలోని రాక్షస స్త్రీలు రోధించారు. అందరూ పెద్దపెట్టును ఏడుస్తూ ఉన్నారు. అందరూ రావణాసురుడు రణరంగానికి వచ్చి యుద్ధం చేస్తున్నాడు. సుగ్రీవుడు విరూపాక్షుణ్ణి కణత మీద కొట్టి చంపాడు. మహోదరుణ్ణి తలనరికి చంపాడు సుగ్రీవుడు. అంగదుడు మహాపార్శ్వుణ్ణి గుండె మీద మోచేతితో బలంగా పొడిచి చంపాడు. రావణ యుద్ధం ప్రారంభమైంది. ఇంద్రుడు పంపిన రథం ఎక్కి రాముడు యుద్ధం చేస్తున్నాడు. అక్కడికి అగస్త్యమని వచ్చి రాముణ్ణి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి ఇది శత్రువుల మీద జయం లభించేటట్లు చేస్తుంది అని వెళ్ళిపోయాడు. రాముడు ఆదిత్య హృదయం పారాయణాన్ని చేస్తున్నాడు. అప్పుడు రావణుడి రథం మీద నెత్తుటి వాన కురిసింది. అపశకునం నెత్తి మీద. ఆకాశంలో గద్దలన్నీ తిరిగాయి. పైన అన్ని పెద్ద పెద్ద గ్రద్దలు తిరుగుతుంటే భయపడ్డాడు. రాముడు బ్రహ్మాస్త్రం వదిలి రావణాసురుడి వధించాడు. అక్కడికి
మండోదరి రోధించింది. హనుమ సీత దగ్గరికి వెళ్ళి రామ విజయాన్ని చెప్పాడు తట్టుకోలేక. రాముడి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చూడాలని సీతాదేవి అనుకుంటుందని తెలిపాడు. అప్పుడు రాముడు, ఇంతకాలం పరుల ఇంట్లో ఉన్నటువంటి సీతను స్వీకరిస్తే లోకం మెచ్చుకోదు కదా, ఆమె నిర్దోషి అని విడిచిపెడితే దోషం వస్తుంది కదా అని ఆలోచించాడు. ముందు ఏం జరుగుతుందో చూస్తున్నాం. ఓం సీతారామాభ్యాం నమః.